1865 జూలై 7న అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ హత్య తర్వాత కొన్ని నెలలకే అతనితో కుమ్మక్కై కుట్రలో పాల్గొన్న నలుగురిని వాషింగ్టన్ డి.సి.లోని ఫోర్ట్ మెక్నైర్లోని ఓల్డ్ ఆర్సెనల్ జైలులో ఉరిశిక్షకు గురిచేశారు. ఈ కుట్రకారులలో లూయిస్ పావెల్, డేవిడ్ హెరోల్డ్, జార్జ్ అట్జెరోట్ మరియు మేరీ సురాట్ ఉన్నారు. డి.సి.లోని ఒక బోర్డింగ్ హౌస్ యజమానిగా ఉన్న మేరీ సురాట్ అక్కడే కుట్రకారులు సమావేశమయ్యేవారు. ఆమెను అమెరికా ప్రభుత్వమే ఉరిశిక్ష విధించిన తొలి మహిళగా చరిత్రలో గుర్తించబడింది. ఆమె పాత్రపై అనేక వివాదాలు చెలరేగాయి, ఎందుకంటే ఆమెపై నేరాన్ని నిరూపించే ప్రత్యక్ష సాక్ష్యాలు తక్కువగా ఉన్నాయని పలువురు భావించారు. అయినప్పటికీ ఆమె జాన్ విల్క్స్ బూత్ మరియు ఇతర కుట్రకారులకు సహాయం చేసినట్లు న్యాయస్థానం నిర్ణయించింది. ఉరిశిక్షలను ప్రజల సమక్షంలో అమలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా లింకన్ హత్యపై ఉన్న ఆగ్రహాన్ని మరియు న్యాయానికి పిలుపునిచ్చిన తీవ్రతను సూచించింది. ఈ కేసులో జరిగిన విచారణ మరియు శిక్షల అమలు, ముఖ్యంగా మిలిటరీ ట్రైబ్యునల్, సైనిక న్యాయస్థానం ఉపయోగంపై చరిత్రలో ఇప్పటికీ వాదనకు అంశాలుగా నిలుస్తున్నాయి.